ఈ సభలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ సభలో మాట్లాడుకొని ఈ సభను జయప్రదం చేసుకున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. హిప్ జాయింటేనా? అరిగిపోయింది. ఎక్కడ చేయించినావు? చేపిలేదు ఇంకా. చూపించుకున్నావు మళ్ళా పోయి? కూర్చో, జాగ్రత్త కూర్చో. పట్టుకోవాలా? అవసరం లేదు కదా. దాన్న కూర్చోండి ప్లీజ్. కమ్ రండి, ఇట్లా వచ్చేసింది అంతా. లోపల రండి, లోపల రండి. దాన్న ప్లీజ్. ఎన్నా కూర్చోండి. అన్ని ఇంట్లో వేసిరాపోయా, ఇంట్లో వేసిరాపో. ఇంట్లో పడేసిరాపో, దగ్గరకు కూడా తేవద్దు. అంటే అది వేసేసి పెన్షన్ కొట్టాలని చూస్తున్నాడు నాతో. నేను ఫస్ట్ క్యాన్సిల్ చేయించేది ఎవరిది పెన్షన్ మన ఊర్లో అంటే దాన్న కూర్చోండి, దాన్న కూర్చోండి. లాక్కోండి, ముందుకు లాక్కోండి. ఇట్లా ఆడ ఎండు ఉన్నట్టుంది. రండి లోపల రండి. మరి ఈరోజు మీ గ్రామానికి వచ్చాను. ఒక్కొక్కరిగా మైక్ ఇస్తాను. ఎవరు మాట్లాడదలుచుకుంటే వాళ్ళకి మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవి మాకు తెలియజేయండి. నేను ప్రతి గ్రామంలో చెప్తున్నా, సమస్యలు అడిగామని చెప్పి ఏవంటే అవి చెప్పొద్దండి. గ్రామంలో ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేటివి ఏవైతే ఎక్కువగా మీకు కష్టంగా ఉన్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా. కానీ మీరు చెప్పినటువంటి రాసుకుంటాం, అన్నీ తీరుతాయని చెప్పి మాత్రం నేనైతే మాట ఇవ్వలేను, ఇవ్వను కూడా. అందరికి ఉపయోగపడేటివి ఉంటే అవి ముఖ్యంగా దానిపైన దృష్టి సాగిస్తాము. సో దయచేసి మీలో మొదటిగా ఎవరు మాట్లాడదలుచుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి. అని దయచేసి ఖచ్చితంగా మీరు రావాలా. ఎందుకంటే నేను వచ్చిండేదే మీకోసం. నా పని అయిపోయింది, ఓట్లు వేసారు, గెలిపించారు, ఇంట్లో కూర్చోవచ్చు నేను. ఏమ్మా అంతే కదా. ఈ 5 ఏళ్ళు అయితే మీరు నన్ను అడగరు కదా. నేను వచ్చేది మీకోసం, మీ సమస్యలు తెలుసుకోవడానికి కోసం. నేను మైక్ కింద పెట్టేశానంటే మాత్రం మీకు ఎటువంటి సమస్యలు లేవు, మీ ఊరు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకునే వెళ్ళిపోతా. సో ఎవరో ఒకరు ధైర్యం చేసి రండి. దామా బీబీ నువ్వు వచ్చి మాట్లాడుతారా ఏదో ఒకటి ఊరు సమస్య దా, నువ్వైతేనే ఫస్ట్ మాట్లాడేది, అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు రా. నువ్వు నేనైతేనే అందరితో నువ్వు ఒకటే సమస్య, నువ్వు మైక్ ఇచ్చానని చెప్పి 100 చెప్పావు వరుసగా, ఒక్కటే ఒక సమస్య, తర్వాత వాళ్ళు మాట్లాడతారు ఎవరో ఒకరు. దా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే మా మహిళా ఒక్క నిమిషం బీబీ మాట్లాడు. మా మహిళా మనులందరికీ నమస్కారమ్మా. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు సార్ అదే పనిగా వచ్చినాడు, మీకోసరానికే మహిళల గురించి మాట్లాడడానికే వచ్చినాడు సార్. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి, నాకు చెప్తారు కదా సమస్యలు. నువ్వు ఒకటి చెప్పు తర్వాత వాళ్ళు చెప్తారు. నువ్వు ఒక్కటి చెప్పు. అరే ఊడితే ఏదో ఒకటి చెప్పు. కాలు ఊడిపించు ఏదో ఒకటి చెప్పు. ఈ పక్క అయితే కాలువ చాలా ఇదిగా ఉంది, ఈ పక్క కొంచెం రోడ్డు సమస్య ఉంది. ఒకటి చెప్పు, రోడ్డా కాలువనా? కాలువ ముఖ్యము. ఏమి అసలు మీకు అసలు కాలువే లేదా అక్కడ? ఏమి కాలువ అయితే ఉంది, కాకపోతే చాంబర్ లో నుంచి బయటకు వస్తాయి నీళ్లు. దాని వల్ల కొంచెం సమస్యలు ఇదైతున్నాయి. ఆ నీళ్లు బయటకు వచ్చే డ్రైనేజీ నీళ్లు కాలువల్లో పంపిల్ల. అన్న ఈ ఊరికి క్లాప్ మిత్ర ఉన్నారమ్మా? ఓకే, ఎంతమంది ఉన్నారు? చేస్తున్నారా పని వాళ్ళు? ఎవరమ్మా వాళ్ళు? ఇక్కడ ఉన్నారా? ఐడెంటిఫై చేయగలుగుతామా?
అది మా గంగన్న ఏడ నడుస్తున్నాడు, నడిచేకి కష్టంగా ఉంటే ఎప్పుడు ఆయన పంప చేసేది ఏమన్నా చేయాలి రొంత వీళ్ళ దాంట్లో ఒకసారి చెక్ చేయించండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉంది, సమస్య ఉందో ఏమి, వాట్ ఇస్ ద ప్రాబ్లం, ఏం ఐడెంటిఫై చేసినారు, వద్దు ఎవరిని ఏమనొద్దు, నీ సమస్య చెప్పు అంతే. ఏమి సో అయితే అక్కడనే క్రియేట్ చేస్తాను సమస్య మనకి, అక్కడ మన ఇంటి దగ్గరే ఉందంట సమస్య, మళ్ళా కూర్చోమ్మా, చేద్దాంలే కూర్చో. ఒకటే నీ సమస్య అయిపోయింది అంతే, ఇంకా మళ్ళా నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చెప్పుకుంటే నీది అయిపోయింది పా. నేను అందుకే ఫస్ట్ ఏం చెప్పా, మైక్ ఇచ్చారని చెప్పి మొదలు పెట్టొద్దని చెప్పినా, నాకు తెలిసి ఆమె గురించి కాదమ్మా. సో ఇప్పుడు ఐడెంటిఫై చేసావు ఇక్కడ, వాట్ ఇస్ ద ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ? అంటే సార్ అక్కడ అక్క వాళ్ళకి వాటర్ అంటే కాలువలోకి పోనీకుండా ప్రాబ్లం అంటే క్లియర్ చేసాము. వాళ్ళు చేసుకోవడం వల్ల అంటే అక్కడ నుంచి వస్తుంటాయి సార్ వాటర్, బయటకు వస్తున్నాయంట. అక్కడికి ఏదైనా ఒక సోప్ పెట్టి అలాంటిది ఏమైనా చేస్తే ఒక్కసారి విజిట్ చేయి మా, మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. మనం మీరు చేశారు ఐడెంటిఫై, సో డు వి నీడ్ సోక్ పిట్ కావాలా మనకు అక్కడ? కంపల్సరీ కావాలి. ఉందా స్థలం ఉందా చేసుకోవడానికి? సీసీ రోడ్స్ ఉన్న చోట చేయలేం సార్, అట్లాంటి చోట కమ్యూనిటీ బ్రేక్ చేద్దామా? కొంచెం పక్కగా బ్రేక్ చేసేయండి. అంటే నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు ఈ ఏరియా చూడు, ఇది మొత్తం డోర్ టు డోర్ సిమెంట్ వేసేసినారు, ఎట్లా బ్రేక్ చేద్దాం మనం? ఎడ్జ్లో అయితే మనం కొంచెం సో ఒకసారి చూడండి కొంచెం, ఇఫ్ వీ కెన్ బ్రేక్ ఇట్స్ ఓకే, బికాస్ ఫ్యూచర్ లో అన్నా వీ కెన్ రెక్టిఫై ద రోడ్, రెక్టిఫై చేసుకోవచ్చు మనం. బ్రేక్ చేసినది ఒకటి, మళ్ళీ మనం కంకర కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం దాన్ని. అని అట్లని రోడ్డు మధ్యలో బ్రేక్ చేయొద్దండి, ఎడ్జ్ లో రోడ్తో పోయేటట్టుగా ఒకసారి జస్ట్ విజిట్ దిస్ ప్లేస్. మనం పోయినాక చేసి ఒకసారి అన్నకి అప్డేట్, నాకు అప్డేట్ ఇచ్చేసి మనం సార్ అక్కడ పిట్టు తీసిన తర్వాత రైస్ వేస్తాం పైన, మళ్ళీ క్లోజ్ చేస్తాం. అవును, యూ హ్యావ్ టు పుట్ కంకర వేయాల్సిందే కదా. వెహికల్స్ కూడా మళ్ళీ వెళ్ళొచ్చు కొద్దిగా ఒక కార్నర్ లో బ్రేక్ చేస్తాం. చేపిస్తాంలే అమ్మా, ఇది మాట్లాడిన అధికారులతో కూడా చెప్పమ్మా, మాట్లాడతావా? దామ్మా. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మాకైతే శ్మశానం చాలా కష్టంగా ఉంది సార్, మాకు చలిపోతే ఎవరైనా శ్మశానం లేదు. మీకు అసలు శ్మశానమే లేదా? ఈ ఊరికే లేదా? ఈ ఊరికి ఉందా? ఉంది, వీళ్ళకి లేదు. మాకు లేదు సార్, వాళ్ళకు చాలా ఎక్కువ వాళ్ళతో చలిపోతే చాలా కష్టంగా ఉంది సార్. ఏమన్నా ల్యాండ్ ఐడెంటిఫై చేయగలుగుతామా? శ్మశానం ఇంత ముందు వంకపురం వచ్చారు, ఓకేనా? అది హైకోర్టు పోయి క్యాన్సిలేషన్ చేశారు. ఓకే, మళ్ళీ హైకోర్టుకి వీళ్ళు వెళ్ళారు సార్. ఎందుకు వెళ్ళారు? వాళ్ళే అడుగుతున్నారు కావాలని. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసినారు కదా, క్యాన్సిల్ లేకపోకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ అలోకేట్ చేద్దామా? ఉంది రాజకీయం చేసి ఏరే మన చేశారు, ఆయన హైకోర్టు గురించి చేశారు, వాళ్ళు హైకోర్టు పోయారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మనం పాతదావే రిపేర్ చేయాలి. నో ప్రాబ్లం, మీకు వీళ్ళకి ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఉంది అంటే చేసేద్దాం, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఇవ్వకూడదు అని చెప్పి చేస్తారు. సరే, మళ్ళీ ఇంకెవరే ల్యాండ్ ఎక్కడ ఉంది? మళ్ళీ మామూలుగా ఏంటంటే ఓల్డ్ పెన్నా రివర్కి స్థలం ఉందా అక్కడ? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. 249 ఒకటి వంక సర్వే నెంబర్ ఇప్పుడున్న తహసీల్దార్ సార్ ఇచ్చారు సార్, ఎస్సీస్ నెంబర్. అది పక్కన ఉన్న పట్ట అతను కోర్టుకు వెళ్ళడంతో అప్పుడు వంకపురంకు ఎంఆర్ఓలకు ఇచ్చాక రైట్ లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు, హైకోర్టు ఆర్డర్ మీద క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎస్సీస్ మాకు ఏది చూపించకుండానే క్యాన్సిల్ చేశారని కోర్టుకి వెళ్ళారు. మనం వీళ్ళు పూర్వం నుంచి కూడా పెన్నా నదిలో కూర్చుకుంటారు సార్, అక్కడ అది పోయేకి రస్తా కొంచెం ఇష్యూ ఉంది. ఆల్రెడీ ఎన్ఆర్ఐ చేసుకుంటే ఇప్పుడు మనం అది చేపిస్తాం సరే, చేపిస్తే వీళ్ళు చేసుకోగలుగుతారా? మీరు ఓకేనా? రైట్, కూర్చోండి.